హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాళి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసేయండి. కార్తీక మాసం అయిపోగానే మా చెల్లి అయితే నాన్ వెజ్ ఎప్పుడు తిందామా అని చెప్పి నెల రోజులు ఎదురు చూసి ఈ రోజైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసుకుందన్నమాట. ముందుగా అయితే ఎగ్ డ్రాప్ ఆమ్లెట్తో స్టార్ట్ చేసుకుంది. దానికోసం ముందుగా బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా చాప్ చేసుకుందన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక అందులో రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెసిపీకి ఇది మెయిన్ మాట. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు గరం మసాలా కూడా వేసుకుంది. ఇందులో గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు వేగాక ఎగ్ అందులోకి డ్రాప్ చేసింది. సో మూత పెట్టేసుకుని ఎగ్ కొద్దిగా వేగాక ఉడికాక మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కాలనిచ్చింది మాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ డ్రాప్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంతో బ్రోకలీ కర్రీతో అయితే సర్వ్ చేసేసుకుంది. నాకు కూడా నోరూరిపోతుంది, కానీ నేనైతే నాన్ వెజ్ తినట్లేదు. సో రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.